జన్మ సార్థకం చేసుకోవాలే గానీ, గురువులతోని పోయి గొడవలు పెట్టుకునే వాళ్ళని ఎప్పుడన్నా చూసినావా? గురువులతోని పోయి లొల్లి చేసేటోళ్ళని చూసినావా ఎప్పుడన్నా? జరాగు. గురువులతోటి ఎప్పుడన్నా ఎదురు వాదోపవాదం పెట్టుకునే వాళ్ళని చూసినావా? మంగళవారం, శుక్రవారం లైన్‌లో రా నీకెంతమందిని కావాలంటే చూపిస్తా. నిన్న ఒక అతనొచ్చిండు గదా! నేను ఆయనకు మంచిగా చెప్తూనే ఇంటానే లేడు. ఆయన సినిమాల్లో చూపించినట్ల ఆయనకెవరో చేతబడి చేసిండ్రంట పాపం. సరే చేసిండ్రు. చేసిన తర్వాత ఇప్పుడు నా అభిప్రాయం ఎలా ఉంటదంటే, నీ మీద ఏదైనా ఒక దయ్యమో, భూతమో, ప్రేతమో కనిపిస్తున్నా నీకు డైరెక్ట్‌గా చెప్పే అధికారం నాకు లేదు. దాన్ని మరుగున పెట్టి చెప్తాం. అంటే మరుగున పెట్టి వేరే విధంగా చెప్తాం. మొత్తం ఓపెన్‌గా చెప్పం. చెప్పకూడదు గూడా. డాక్టర్లు గూడా ఏదే గాని ఓపెన్‌గా చెప్పరు. పేషెంట్ దగ్గరకి పోయి ఇలా ఉందని చెప్పడు. గుండె పలుగుతాడని. వేరే వాళ్ళకన్నా చెప్తాడు. వేరే వాళ్ళకన్నా చెప్తాడు. కదా! హాస్పిటల్స్‌లో. నేను ఆయన లోపల నాకు కనిపిస్తున్నా నేను చెప్పలేను. ఆయన కట్టుకోవాల్సినయి, ఆయన పెట్టుకోవాల్సినయి రాసినా, ఇవి తీసుకపోపా మంచిగా అయితదని చెప్పినా సంతోషం. ముందలకి పోయి మళ్ళొచ్చిండాయన. ఆయనొచ్చి ఏమంటాడంటే, "నా మీద చేతబడి జరిగింది నువ్వెందుకు చెప్పావు?" ఒక వాదన. రెండో వాదన, ఈయన కూర్చునబెట్టి దాన్ని తీసేయి బయటికి అంటాడు. రెండో వాదన. మూడో వాదన ఏమంటాడంటే ఆయన, ఊక నాతోని ఏం చూడకుండా, ఏం మాట్లాడకుండా నువ్వు పేపర్ మీద గీకి తోలిస్తే ఎట్లా అని అదొక జగడం. నిన్న. ఆ! ఆయనకు తెలవదు గదా! ఆయన ఏమనుకున్నాడంటే కాంచన సినిమాలో చేస్తాడు ఇట్లా రతి ఏసి, రతిలో కూసునబెట్టి, నిమ్మకాయలు, టెంకాయలు అరుంధతి సినిమాలు కొట్టినట్టు నెత్తి మీద టపా టపా కొడితే అప్పుడు శాతబడి పోతదనుకున్నాడు. ఆ! నిన్న అదే జరిగింది వాదన. నీవు గమనించి లేవు. ఆయన మైండ్ సెట్ అర్థమైంది నాకు. కుమార్ గారు, మీకు గొడవ పడే భక్తులు కావాలంటే అంబాత్రాయి క్షేత్రంకి రారి. పాడండి.